రాజాసాబ్ టీజర్ వచ్చేసింది, విజువల్స్ అయితే బాగున్నాయి. మారుతి గారి మీద చాలా డౌట్స్ ఉంటాయి ఫ్యాన్స్ కి. సో మారుతి గారు ఇంత పెద్ద మూవీ అయితే ఇప్పటి వరకు డీల్ చేయలేదు. అండ్ ప్రభాస్ గారు యాక్షన్ లో ఉన్నారు. వింటేజ్ ప్రభాస్ చూసి అయితే చాలా కాలం అవుతుంది. బట్ మారుతి గారి రీసెంట్ ఫిలిం మనం చూసుకుంటే ప్రతిరోజు పండగే, భలే భలే మగాడివో, ఇట్లాంటి సినిమాలు, బస్ స్టాప్, ఇలాంటి సినిమాలు అయితే మంచి ఎమోషన్స్ ఉంటాయి, కామెడీ ఉంటుంది, హీరోయిజం ఉంటుంది, ఒక మెసేజ్ కూడా ఇస్తారు. సో హారర్ సబ్జెక్ట్ తో వస్తున్నారు. అంటే ఇట్లాంటి పెద్ద పెద్ద విజువల్ సినిమాలు ఇప్పటి వరకు చేయలేదు. కానీ హ్యాట్స్ ఆఫ్ టు ప్రభాస్. అంటే అంత పెద్ద 100,000 crores చేసే మూవీస్ చేస్తూ ఉంటారు. అండ్ రెమ్యునేషన్ 100 crores, 200 crores, అంత పెద్ద పాన్ ఇండియా స్టార్ ఎవరు వచ్చినా డిఫరెన్షియేట్ చేయరు, పెద్ద డైరెక్టర్ అని చిన్న డైరెక్టర్ అని. సో హీ చూస్ ద స్క్రిప్ట్స్. అంటే ఒక వర్సటైల్ ఫిలిమ్స్ అయితే చూస్ చేసుకుంటారు. రాధేశ్యామ్ కానీ, ఆది పురుష్ కానీ, సలార్ కానీ. సో ఏ డైరెక్టర్ కైనా నేరేట్ చేసేంత వరకు విని వాళ్ళని నమ్మి అయితే ఆ కథను నమ్మి అయితే మూవీ తీస్తూ ఉంటారు. సో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అండ్ టీజర్ లో తన యాక్టింగ్ కూడా బాగుంది. వింటేజ్ ప్రభాస్ వాస్ బ్యాక్ అని చెప్పాలి. ఆ గోదావరి స్లాంగ్ కానీ ఇట్ వాస్ టూ గుడ్. బుజ్జిగాడు మూవీ వైబ్స్ అనేవి అయితే నాకు కొంచెం వచ్చాయి. అండ్ హారర్ ఫిలిమ్స్ లో ఉండే కొన్ని హారర్ విజువల్స్ స్టార్టింగ్ లో నాకు అంతా నచ్చలేదు. ఎందుకంటే ఇది ప్రభాస్ రేంజ్ విజువల్ కాదనిపించింది. ఎందుకంటే సమ్ విజువల్స్ ఆర్ లైక్ స్త్రీ 2 అట్లాంటి టైప్స్ ఆఫ్ సినిమాలు బాలీవుడ్ లో వచ్చాయి. సో ఇండియన్ బిగ్గెస్ట్ హారర్ సబ్జెక్ట్ అంటే ఇంకా విజువల్స్ ఉండాలి. బట్ ఎండింగ్ లో కొన్ని విజువల్స్ అయితే బాగున్నాయి. ఆ విలియన్ వి కానీ అండ్ ప్రభాస్ విత్ ఫైర్, ఇట్ వాస్ టూ గుడ్. సో నిధి అగర్వాల్ అయితే మనం చూస్తున్నాం. నిధి అగర్వాల్ అంటే చాలా రోజులు ఛాన్సెస్ రాలేదు ఇస్మార్ట్ శంకర్ తర్వాత. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో హరిహరరాయ వీరమల్లు అండ్ ప్రభాస్ గారితో రాజాసాబ్, ఇద్దరు టాప్ స్టార్ తో సినిమా ఉంది. సో పేషెన్స్ ఇస్ ద కీ. మనకు ఒక్కొక్కసారి ఛాన్సులు రాకపోవచ్చు, కానీ వెయిట్ చేస్తూ ఉంటారు ఈ టైం కోసం, అవే వస్తాయి. ఇప్పుడు 2 బిగ్ స్టార్స్ తో చేస్తుంది. షీ వాస్ ప్రెటీ హాట్ ఇన్ ద టీజర్. బై ద వే ఇంకా మ్యూజిక్ గురించి మాట్లాడాలి. మ్యూజిక్ కూడా బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడాలి. టోటల్ గా యూనిక్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఆ టాప్ యాంగిల్ షాట్ కూడా ఉంటుంది టీజర్ లో, టూ గుడ్. సో వీడియో వస్తే లైక్ చేసి ఇలాంటి ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి. రివ్యూస్, కాంటెంట్ వీడియోస్, మూవీస్ గురించి, ఇంకేదైనా కాంట్రవర్సీస్ వచ్చినా, న్యూస్ వచ్చినా కూడా, కొన్ని కాంట్రవర్సీస్ జరిగినా, రియల్ లైఫ్ లో కొన్ని టాపిక్స్ కూడా చేస్తూ ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ ARJ Film.